హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 6వ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మంజరి అనేటువంటి పుస్తకంలోనిది ఉన్నవ లక్ష్మీబాయమ్మ అనేటువంటి లెసన్ని చూస్తూ ఉన్నాము. స్వాతంత్రం కోసము పోరాటం అంటే కేవలము బ్రిటిష్ వారితో యుద్ధం చేయడం కాదు, ప్రజలలో చాలామందికి వచ్చేసి విద్య, ధర్మము, మంచి మాటలు, నీతి సంఘం పట్ల చైతన్యం కలిగించడం కూడా అనేటువంటిది ఈమె యొక్క ఉద్దేశం. ఇదే ఆలోచనలతో ఆంధ్ర రాష్ట్రంలో స్వాతంత్రోద్యమంలో సంఘ సంస్కరణ, శ్రీ విద్యా వ్యాప్తి అనేవి కూడా సమాంతరంగా సాగాయన్నమాట. అంటే స్వతంత్రం రాకముందు జరిగినటువంటి సంఘటనలు ఇవి. దీనివల్ల మన రాష్ట్రంలో ఎందరో స్త్రీలు విద్య, రాజకీయ, సామాజిక రంగాల్లో కూడా తమ ప్రతిభను చాటారు. స్త్రీలలో స్వేచ్ఛాకాంక్ష అనేటువంటిది, తమ స్థితిని బాగు చేసుకోవాలనేటువంటి తపనలు పెరిగాయి. ఈ భావాల వైపుగా ఈ యొక్క స్త్రీలను చైతన్యపరిచినటువంటి మహిళారత్నం వచ్చేసి శ్రీమతి ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు. అంటే పూర్వకాలంలో వచ్చేసి స్త్రీలు వచ్చేసి వంటింటి కుందేలు మాదిరిగా ఉండేటువంటి వారు. వాళ్ళని వచ్చేసి చైతన్యవంతులుగా, విద్యావంతులుగా ముందుకు రావడానికి వీళ్ళందరూ కృషి చేశారనమాట. ఉన్నవ లక్ష్మీబాయమ్మ గుంటూరు జిల్లా కొండవీటి కొండల దగ్గర వచ్చేసి అమీనాబాద్ అనేటువంటి చిన్న గ్రామంలో 1882 సంవత్సరంలో జన్మించింది. గుంటూరులోని పల్నాటి సీమ కొండవీటి రాజు లేలినటువంటి భూమి అది. ఆమె తల్లిదండ్రులు రామలక్ష్మమ్మ, నడింపల్లి సీతారామయ్యలు. ఆమె విద్యాభ్యాసము గుంటూరు జిల్లాలోనే సాగింది. ఉన్నత భావాలు, విశిష్ట వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారితో చిన్నతనంలోనే ఆమెకు వివాహం అనేటువంటి జరిగింది. చిన్న వయసులోనే, అంతకుముందు బాల్య వివాహాలు అనేటువంటిది జరిగేవి. అంటే చిన్నపిల్లలకే పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. 12 వయసు వచ్చిన వెంటనే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు అనమాట, లేదా 8 ఏళ్లకే పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. వీరిరువురు ఉన్నత దంపతులుగా ప్రసిద్ధి చెందారు. ఎలాగా అంటే క్రమంగా వీరు జాతీయోద్యమంలో వైపు ఆకర్షితులయ్యారు. ఎలాగా అనేది మనం చూద్దాం. గుంటూరులో ఉన్నవ సతీమణి ఆధ్వర్యంలో వందల కొలది స్త్రీలు స్పందించినటువంటి తీరు చూస్తే వారి కోమలాస్తాలతో స్వరాజ్య రథము నడిపించగలరని, ప్రజాశక్తి అనర్గళంగా ప్రవహించగలదను భావం అనేటువంటిది కలిగిందనమాట. ఈ సంఘటనలతో లక్ష్మీబాయమ్మలోని నాయకత్వ లక్షణాలు మరింతగా స్పష్టమయ్యాయి. ఆమె నాయకత్వం వహించిందనమాట. విదేశీ వస్త్ర బహిష్కరణ అంటే ఆ కాలంలో వచ్చేసి విదేశీయులు ఉపయోగించేటువంటి వస్తువులను తిరస్కరించేటువంటి వారు, బహిష్కరణ. తర్వాత ఖాదీ ఉద్యమం మొదలైనటువంటి సహాయ నిరాకరణ ఉద్యమాలు కూడా అన్నింటిలోనూ లక్ష్మీబాయమ్మ యొక్క చేయితనము ఉన్నది. అంటే ముందుగా ఉండేదన్నమాట, ముందుండేది ఆవిడ. గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా హరిజనులను ఆదరించి వారికి కొంత సేవ అనేటువంటి చేసిందనమాట. ఎక్కువగా మద్యానికి లోనయ్యేటువంటి వారు ఆ కాలంలో వచ్చేసి మద్యపాన నిషేధానికి కూడా ఆమె నడుం బిగించారు. తర్వాత వచ్చేసి అంటరానితనాన్ని తొలగించడానికి కృషి చేసింది. ఇప్పుడు వచ్చేసి అన్టచబుల్ అనేటువంటిది ఉండకూడదు అనమాట. ఇప్పుడు వచ్చేసి చట్టపరంగా నేరం అనమాట. అనేకమైనటువంటి వాటికి తొలగించడానికి కృషి చేశారనమాట. మానవులంతా ఒక్కటే, మనమందరము మనుషులము, అందరికీ ఒకే మతము, అదే మానవతా మతము అనేటువంటిది ఎంతో ఉద్వేగంగా ప్రబోధించింది. ఇలా ఆమె సంస్కరణలు కోసము శ్రమిస్తూ స్వాతంత్రోద్యమం కోసము కృషి చేసిందనమాట. ఆ తర్వాత 1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభలు జరిగాయి. ఈ సభకు విశేషంగా స్త్రీలు వచ్చారనమాట. వచ్చినప్పుడు ఆ అశేష ప్రజానికాన్ని ఆకర్షించేలా లక్ష్మీబాయమ్మ ఉపన్యసించింది. ఆమె స్ఫూర్తితో ఎందరో జాతీయోద్యమం వైపు వచ్చారు. తర్వాత గుంటూరు కోనేటి గట్టు మీద వద్దొచ్చేసి వందల మంది సత్యాగ్రహాలకు ఉన్నవ లక్ష్మీబాయమ్మతో, కొండా వెంకటప్పయ్యలతో కంకణాలు కట్టారన్నమాట. అంటే అందరూ పాల్గొన్నారనమాట, స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉప్పు సత్యాగ్రహంలో లక్ష్మీబాయమ్మ స్త్రీలకు నాయకురాలిగా ఉండి దేవరపోడు శిబిరానికి ప్రాతినిధ్యం వహించారనమాట. వందల కొలది సత్యాగ్రహాలకు ఈ శిబిరానికి వచ్చేవారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసేవారు. అయినా స్త్రీలు భయపడకుండా ధైర్యంగా వారిని ఎదుర్కొన్నారనమాట. లక్ష్మీబాయమ్మ నాయకత్వంలోనే స్త్రీలు అనేటువంటి వాళ్ళు జంకలేదు, ధైర్యంగా ఉన్నారు, సత్యాగ్రహం మానలేదు. లక్ష్మీబాయమ్మ సహాయ నిరాకరణోద్యమము బాధ్యతను తన భుజాలపైన తీసుకొని ఇల్లు వాకిలు వదిలి పల్లెకు తిరిగిందనమాట. ఆవిడ మహిళా వాలంటీర్లకు తయారు చేసిందనమాట. ఎక్కువగా మహిళలను తయారు చేసింది. ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారు జైలు నుండి విడుదలయ్యాక స్త్రీ విద్యా వ్యాప్తికి, తర్వాత వచ్చేసి వితంతు సంరక్షణకు ఒక పాఠశాల స్థాపించాలని ఆలోచించారనమాట. వీరి ఆలోచనల నుండి రూపుదిద్దుకునేదే గుంటూరులోని బ్రాడీపేటలో 1922లో స్థాపించబడ్డ శారదానికేతన్ అనేటువంటి గురుకుల పాఠశాల. ఈ శారదానికేతన్ ఎందరో బాల వితంతువులకు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకంటే చిన్నప్పుడు వివాహం చేసేసేవాళ్ళు,
పెద్దవాళ్ళకి ఇచ్చి వివాహం చేసేవాళ్ళు అనమాట. బాల్య వివాహాలు చేసినప్పుడు చిన్నపిల్లలుగా ఉండేవాళ్ళు. అటువంటి వితంతువులకు వీళ్ళు అనేకమైనటువంటి ఆశ్రయాన్ని ఇవ్వడం జరిగిందనమాట. ఈ యొక్క శారదా నికేతన్ బాల వితంతువులకు ఆశ్రయం ఇచ్చింది. వారందరికీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం నేర్పించేవారనమాట ఆ కాలంలో. వాటితో పాటు సంగీతము, చిత్రలేఖనము, కుట్లు, అల్లికలు, జరీ నగిష పనులు అనేటువంటిది నేర్పించేవారు. ఆ కాలంలో నూలు వడకడము, తర్వాత నేత పని, నవారు వేయడము, తర్వాత వచ్చేసి బుట్టల అల్లిక మొదలైనటువంటి పనులన్నింటినీ నేటికి నేర్పుతున్నారు. ప్రభుత్వ సహాయం లేకున్నా ప్రజల ఆదరణ వల్ల శారదా నికేతన్ వేగంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ స్త్రీల ప్రవర్తన, పనితనము అన్నింటినీ లక్ష్మీబాయమ్మ స్వయంగా చూసుకునేది. బాలబాలికలకు శిక్షణ పూర్తి కాగానే ప్రభుత్వ పరీక్షలకు పంపేవారనమాట. తర్వాత స్త్రీలు ఎవరి మీద ఆధారపడకుండా స్వతంత్రంగా బతికేలా చేయాలనేదే లక్ష్మీబాయమ్మ ఆశయము. లక్ష్మీబాయమ్మ గారు గొప్ప ఉపన్యాసకురాలు. ఏ విషయాన్నైనా సరే ఆకట్టుకునేలా చెప్పడము ఆమెకు వెన్నతో పెట్టినటువంటి విద్య. ఆమె నైపుణ్యానికి విశాఖపట్నం మెడికల్ కాలేజీలో చేసినటువంటి ఉపన్యాసం ఒక ఉదాహరణ. ఆమె ఒక ఉపన్యాసాన్ని ఇవ్వడం జరిగింది. అక్కడ ఆమె మాటలు ఏ మంత్రం వేశాయో కానీ మర్నాడు ఆ మెడికల్ కాలేజ్ విద్యార్థులందరూ గాంధీ టోపీలు ధరించి కాలేజీకి వచ్చారట. సో ఆ విధంగా ఆవిడ వచ్చేసి ఆ యొక్క మాటలు అనేటువంటివి ఉండేవి. అదే కాకుండా సమాజంలోని దురాచారాల నిర్మూలనకు లక్ష్మీబాయమ్మ గారు ఎంతో కృషి చేశారు. బాల్య వివాహాలు, వరకట్నము, మద్యపానము, జంతుబలి మొదలైనటువంటి వాటికి తొలగించడానికి ప్రయత్నించారు. మూగజీవులంటే ఆమెకు ఎంతో ప్రేమ, జాలి. జంతు బలులు వద్దని ఆమె ఉద్యమించారు. గాంధీ గారి స్ఫూర్తితో ఖద్దరు వస్త్రాలే ధరించేవారు. విదేశీ వస్తువులను బహిష్కరించారు. ఈ విధంగా జాతీయోద్యమంలో పాల్గొనేటువంటి సమయంలో బంగారు నగలు ధరించనని ప్రమాణం కూడా చేశారన్నమాట ఆవిడ. సో ఎంతో సింపుల్గా ఉండేటువంటి వారు. ఆ తర్వాత విజయవాడలో సభ జరుగుతున్న సందర్భంలో ఒక ప్రసిద్ధ కవి మాట్లాడుతూ కవులను, గాయకులను, పండితులను, తర్వాత వచ్చేసి శిల్పులను కొనియాడారు, అంటే పొగిడారనమాట. దాన్ని విన్న లక్ష్మీబాయమ్మ ఆ సభలో కోపంతో ఊగిపోయింది. ఏంటంటే, ఏమి అన్యాయమయ్యా ఇది, ఒక్క స్త్రీ పేరైనా చెప్పలేదే, తెలుగులో స్త్రీలలో పండితులు, కవులు, చిత్రకారులు లేరా, ఆంధ్ర నారీలోకము అంత గొడ్డుపోలేదు, స్త్రీలలో ఒక్కరి పేరైనా చెప్పేవు కాదేం అనేటువంటిది ఆవిడికి కోపం వచ్చిందంట. ఆంధ్ర జనాభాలో చెరిసగంగా ఉన్న స్త్రీలను గురించి ఒక్క ముక్కైనా చెప్పని ఈ సభ సమగ్రం కాదు అని అధ్యక్షుడిని మందలించింది. స్త్రీలను చిన్నచూపు చూసినటువంటి ఆ సభలో ఉండడము మర్యాద కాదని ఆమె సభ నుంచి బయటికి వచ్చేసిందనమాట. ఆ కాలంలో ఎక్కువగా స్త్రీలను వచ్చేసి గౌరవించేటువంటి వాళ్ళు కాదనమాట. ఇది లక్ష్మీబాయమ్మ ధైర్యము, ఆత్మాభిమానము, వ్యక్తిత్వము, గుంటూరు ఝాన్సీగా కీర్తి పొందినటువంటి లక్ష్మీబాయమ్మ జీవితంలో ఇలాంటి ఎన్నో స్ఫూర్తిదాయక సంఘటనలు ఉన్నాయి. కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడుతూ లక్ష్మీబాయమ్మ 1952 ఫిబ్రవరి 28న మరణించారు. ఆ తర్వాత ఆదర్శ మహిళలైనటువంటి ఆమె మార్గంలో ఉన్నతులైనటువంటి మహిళలు ఎందరో ఉన్నారు. అందుకే ఆమె మహిళల్లో మణిపూస అని అంటారు అనమాట. కాబట్టి ఈవిడ వచ్చేసి మనకు అనేకమైనటువంటి స్వాతంత్రము రాకముందు స్త్రీల కోసము పోరాడినటువంటి ఒక మంచి మహిళ అని మనం చెప్పుకోవచ్చు అనమాట, నాయకురాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సూక్తి ఏంటంటే, ఈ యొక్క పాఠంలో వచ్చేసి సహనమే విద్య పరమార్థము, మనం వచ్చేసి సహనముగా ఉండాలి. ఈ యొక్క పాఠంలో కొత్త పదాలు వచ్చేసి పల్నాటి సీమ, నూలు వడకడము, స్ఫూర్తి, సత్యాగ్రహము, జరీ నగిష, తర్వాత వచ్చేసి వ్యక్తిత్వము, బహిష్కరణ, జంతుబలి, సంస్కరణము, దేవరంపాడు, నేత పని, మణిపూస, గ్రామము, పల్లె. అర్థాలు వచ్చేసి చూద్దాము. జన్మించుట, పుట్టుట, వివాహము, పెండ్లి, సతీమణి, భార్య, స్ఫూర్తి, చైతన్యము, బహిష్కరణ, తిరస్కరణ, నిషేధము, ఎత్తివేయడము, ఉద్వేగము, ఆవేశము, వితంతువు, విధవరాలు, బలి, చంపడము, నైపుణ్యము, పనితనము, నేత పని, చేతితో అల్లడము, దురాచారము, చెడు ఆచారము, మందలించు, దండించు, మూగజీవులు, మాటలు రానిటువంటి ప్రాణులు, విదేశీ వస్త్రము, వేరే దేశంలో తయారైనటువంటి బట్టలు.